कर्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. 80 సంవత్సరాలైంది ఆంగ్లేయుల విదేశీ పాలన నుండి మనం స్వతంత్రాన్ని సాధించి. మనము అనంటే మన స్వాతంత్ర సమరయోధులు, మన పూర్వీకులు అందరూ కష్టపడి వీరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకు అందించారు. నిజానికి అనిపిస్తూ ఉంటుందండి, కేవలం పాలన మాత్రమే విదేశీ పాలన నుండి స్వదేశీ పాలనలోకి వచ్చింది. పాలనాపరంగా మాత్రమే. మీరు చూస్తే 1947లో పాలకులు మారారు, విదేశీయులు వెళ్ళిపోయారు, స్వదేశీయులే వచ్చారు, మన వాళ్ళే పరిపాలించారు. కాకపోతే ఏం జరిగిందండి, మనం ఏం నేర్చుకున్నాము? 80 ఏళ్ళుగా 2014కు ముందు చెబుతూ ఉన్నాను. సాధారణంగా వందే మాతరం అనేటటువంటి ఒక పాట, అది పూర్తిగా 3 చరణాలకు 3 చరణాలు కూడా పాడించడానికి ఇంత తీవ్రమైనటువంటి కసరత్తు ఇప్పటికీ కూడా భారతదేశంలో చేయవలసి వస్తోంది అని అంటే, భౌతికంగా మనం పరాయి పాలన నుండి బయటకు వచ్చాం. కానీ మానసికంగా భారతదేశంలో అత్యధికులు ఇంకా కూడా మానసికంగా పరాయి సంస్కృతికి, పరాయి దేశపు భావజాలానికి ఇంకా కూడా బానిసలుగా ఉండిపోయారు. నేటికి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతూనే ఉంటారు. నేటికి కూడా తెలుగు భాషలో స్వచ్ఛంగా మాట్లాడడానికి సిగ్గుపడుతూనే ఉంటారు. మధ్యలో ఇంగ్లీషు పదాలు రావాల్సిందే, ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడలేరు. నేటికి కూడా ఎంతో గొప్పగా నాకు తెలుగు రాదండి రాయడం, ఇంగ్లీషే, మొత్తం ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడుతూ ఉంటారు. స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడడానికి తెలుగు వాళ్ళు ఎంతవరకు ఇష్టపడుతూ ఉన్నారు? ఇంట్లో పిల్లలకు, మీ గుండెల మీద మీరు చేయి వేసి చెప్పుకోండి, ఇంట్లో పిల్లలకు స్వచ్ఛమైన తెలుగు నేర్పించడానికి ఎంతమంది కృషి చేస్తూ ఉన్నారు? ఇంగ్లీషు చిన్నప్పటి నుండి వచ్చి తీరాలి అని చెప్పేసి తెగ కృషి చేసేస్తున్నారు, అది నాకు తెలుసు. కానీ తెలుగు భాష స్వచ్ఛంగా మన పిల్లలకు రావాలి అని ఎంతమంది కృషి చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఖచ్చితంగా బొట్టు పెట్టుకుని బయట తిరుగుతూ ఉన్నారు? ఎంతమంది ఆడవాళ్ళు చీర కట్టుకుని తీరాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఎంతమంది పురుషులు పంచె కట్టుకుంటూ ఉన్నారు? ఇవన్నీ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. పాలన మనవాళ్ళు పరిపాలించేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. కానీ సంస్కృతి పరాయి సంస్కృతే కదా నేటికి కూడా వ్యాపిస్తూ ఉన్నది మన దేశంలో. దీని గురించి మనం ఆలోచిస్తున్నామా? విదేశాలు వెళ్ళి సెటిల్ అయిపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, అవునా కాదా? ఇంకా స్వదేశీ పరిపాలన ఏమిటి, ఇక స్వాతంత్రం ఏమిటి? చాలామంది మనవాళ్లే వెళ్ళి లండన్లో స్థిరపడుతూ ఉన్నారు, యూరోప్లో స్థిరపడుతూ ఉన్నారు, అమెరికా, ఆస్ట్రేలియా అందరిళ్లలోనూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ పరిపాలన, మనం మాత్రం వెళ్ళి విదేశాల్లో సెటిల్ అవుతూ ఉన్నాం. ఆలోచించాలి కదండి. సరే, విదేశాలకు వెళ్ళి మన సంస్కృతికి దూరం కాకుండా ఉంటున్నారా అనంటే కనుక అత్యధికులు దూరం అయిపోతూ ఉన్నారు. దగ్గర అవుతున్న వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తున్నారు, కానీ దూరం అవుతున్న వాళ్ళు కనిపించటం లేదు. 2 తరాలు అక్కడ ఉన్నారు అని అంటే అయిపోయింది, వాళ్ళందరూ క్రైస్తవులు. కావున అండి, మాకు స్వాతంత్ర్యం వచ్చేసింది, 80 ఏళ్ళు అయిపోయింది, 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపేసుకుంటున్నాము అని చెప్పేసి మనం సంతోషపడుతూ ఉన్నప్పటికీ కూడా మానసికంగా మనం ఇంకా కూడా పరాయి భావజాలంలోనే ఉన్నాము. ఇంగ్లీషు వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇంగ్లీషు భాష గొప్పదనుకుంటున్నామో ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. అంతకంటే ఎక్కువగా ఇంగ్లీష్ పిచ్చి ఎక్కువైపోయింది. ఇప్పుడు తెలుగు భాష మీద అభిమానం తగ్గిపోయింది. ఇతర భాషలు మనం నేర్చుకోవచ్చు, తప్పులేదు, అవసరం మేరకు. ఇంగ్లీషు వస్తేనే ఉద్యోగం. మరి చైనాలో ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చండి? చైనాలో ఎంతమంది ఉద్యోగాలు చేసుకోవటం లేదండి? ప్రపంచవ్యాప్తంగా ఎవడు చైనా వచ్చినా కూడా వాడికి చైనీస్ రావాలి, మాండరిన్ రావాలి. మనం ఎందుకు అలా తయారవ్వలేకపోతూ ఉన్నాము? జాతీయ భాష దేశం అంతటికీ కూడా ఒక భాష ఖచ్చితంగా మాధ్యమంగా ఉండాలి. అంతేకాని భాషల వారీగా విడిపోవడం అనేటటువంటి తప్పు.
దేశమంతా కూడా అత్యధికులు 70% మంది ఒకవేళ హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటే కనుక అది జాతీయ భాషగా ఉంటూ మాతృభాషను మనం సంపూర్ణంగా గౌరవించుకుంటూ ఇంగ్లీష్ను తలకెక్కించుకునేటటువంటి వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తారు. అది విచిత్రం. ఈ విధంగా పరాయి పాలన మాత్రమే పోయింది. ఇతర విషయాలు అనేకం మనం చూసుకుంటే కనుక ఇంకా కూడా పరాయి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. దేశంలో జాతీయ భావాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఇతర దేశాల నుండి వాళ్ళు అనేక అంశాలను నడిపించడం, వందే మాతరం 3 చరణాలకు 3 చరణాలు పాడాలి అని ప్రత్యేకంగా చట్టం తెస్తే తప్ప సాధ్యం కానటువంటి పరిస్థితి. వందే మాతరం మేము పాడము అని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది. త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణి శ్యామల, ఇవన్నీ కూడా ఇందులో ఉండేసరికి చాలామందికి బాధ వచ్చేస్తూ ఉన్నది. ఇదేమిటి, హిందూ దేవీ దేవతల పేర్లు జాతీయ గీతంలో ఉండడం? ఇది హిందూ దేశం కదండి. భారతదేశం హిందూ దేశం కాదని ఎవరు చెప్పారు? హిందూ ధర్మానికి సంబంధించినటువంటి రామాయణ, భారత, భాగవత, ముఖ్యంగా వేదాల్లో ఋగ్వేదం, ఇందులో ఉన్నటువంటి నదులేమిటి, చెట్లేమిటి, క్షేత్రాలేమిటి, ఇవన్నీ ఎక్కడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. కావున హిందూ ధర్మానికి అసలు సిసలైనటువంటి స్థానం ఏది అని అంటే భారతదేశమే. ఇది హిందూ రాష్ట్రమే. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు అనంటే కనుక సంపూర్ణంగా మనం చెప్పాలి అనుకుంటే ప్రతి హిందువు కూడా హిందువుగా జీవించడానికి, హిందువుగా చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉండాలి. మన వస్త్రధారణ అయినటువంటి పంచె, కండువ, చీర, బొట్టు, తల్లో పువ్వులు, జుట్టు మొదలైనటువంటివన్నీ కూడా కనీసం పండగ రోజుల్లోనైనా సరే ఆచరించడానికి ఇష్టపడాలి. మాతృభాష, దేశీయ భాషల పైన మక్కువ ఉండాలి. ముఖ్యంగా ఇవి వచ్చి అవసరానికి ఆంగ్లం నేర్చుకోవచ్చు, కానీ జీవితమే ఇంగ్లీషు అనేట్లుగా పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు తయారవుతూ ఉన్నారు. కావున అండి, మన సంస్కృతికి మనం దగ్గరవ్వాలి. సాంస్కృతిక స్వాతంత్రం కూడా మనకు రావాలి. సాంస్కృతిక స్వాతంత్రం లేదు ఇప్పుడు చెప్పాలి అని అంటే కనుక. సాంస్కృతికంగా అత్యధికులు విదేశీ సంస్కృతినే ఇష్టపడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది భారతదేశంలో హిందువులు. అందువల్ల కనీసం ఒక 10-15 సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకుని పంచెకట్టు, చీరకట్టు, కుంకుమ బొట్టు, జడవేసిన జుట్టులో పువ్వులు మొదలైనటువంటివన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. హిందీ భాషను గౌరవించాలి, తెలుగు భాషను ప్రేమించాలి. మన మాతృభాష కాబట్టి ఇంగ్లీషు అవసరానికి నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ పలికితే పెద్ద అయ్యాక మాతృభాష రాకుండా ఇంగ్లీష్ వస్తుందండి. ఎంత ఘోరమో చూడండి. ఈ విధమైనటువంటి దుస్థితి ఆంగ్లేయుల పాలనలో ఏ విధంగా అయితే ఇంగ్లీషు గొప్పగా రాణించిందో నేడు కూడా అదే విధంగా ఉంటూ ఉన్నటువంటి దుస్థితి. నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎవరు తెలుసుకోవాలి. స్వదేశీ పాలన అనంటే కనుక స్వదేశీ భారతీయ సంస్కృతి పరిరక్షణతో కూడినటువంటి పరిపాలన. భగవద్గీత జాతీయ గ్రంథంగా ప్రకటించబడాలి, గోవు జాతీయ జంతువుగా ప్రకటించబడాలి, సంస్కృత భాష జాతీయ భాషగా ప్రకటించబడాలి. అదేవిధంగా జాతీయ వస్త్రధారణ పంచెకట్టు ఉండాలి, చీరకట్టుగా ఉండాలి. పంచెకట్టు, చీరకట్టు రెండూ జాతీయ వస్త్రాలుగా కూడా గుర్తించబడాలి. ఈ విధంగా మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవడం మీద గట్టిగా దృష్టి పెట్టాలి. ఇతర మతాలకు సంబంధించినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయండి. వాళ్ళ దేశాల్లో వాళ్ళ మతాచారాలు, వాళ్ళ మత చట్టాలు అవే ప్రధానంగా ఉంటాయండి. మన దేశంలో మాత్రం సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మనకు అక్కర్లేనటువంటి పదం అది. విదేశాల్లో ముఖ్యంగా యూరప్లో మీరు చూసుకున్నప్పుడు అక్కడ రాజకీయాల్లోనూ పరిపాలనలోనూ చర్చి అలాగే క్రైస్తవ ఫాదర్లు ఎక్కువగా కలగజేసుకుంటూ ఉంటే వాళ్ళ జోక్యం లేని ప్రభుత్వం కావాలి అని చెప్పేసి సెక్యులరిజం అనే పదాన్ని అక్కడ సృష్టించుకున్నారు. మనకు అనవసరం కదా. మనకు రాజకీయాలు, ధర్మము ఎల్లప్పుడూ కలగలిసే ఉన్నాయి. రాజకీయాల్లో ధర్మం ఉండాలి, రాజకీయం ధర్మంతో కలిసి నడవాలి. ఈ విధంగా దయచేసి ఆలోచించండి. స్వాతంత్రం అనంటే కేవలం మనవాళ్ళు, మన దేశీయులు పరిపాలించడం మాత్రమే కాదు, మన సంస్కృతిని గౌరవించే వాళ్ళు, మన సంస్కృతిని ఆచరించేటటువంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించాలి. ఆత్మనిర్భర్ భారత్ అంటారు చూసారా, మన దేశానికి సంబంధించినటువంటి దేశీయ అంశాలన్నింటినీ కూడా మనం గౌరవించుకోవాలి,
ఆచరణలో చేర్చుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. స్వస్తి.